ఇప్పుడు సినిమా ఎలా ఉంది? సినిమాలో మీకు నచ్చింది ఏంటి? సినిమాలో లాస్ట్ ఇంటర్వల్ నుంచి తీస్తారు. ఇంకా డార్లింగ్ వింటేజ్ లుక్, డార్లింగ్ ని మొత్తం చూసేసరికి అసలు లోపల ఇదైపోయాం మేమందరం. డార్లింగ్ ప్రభాస్ నటన ఎలా ఉంది? బీజిఎం గానీ మ్యూజిక్ గానీ ఎలా అనిపిస్తుంది? అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ కి మించే ఉన్నాయి. అంత స్టార్టింగ్ లో కొంచెం ఇది అనిపించినా కూడా లాస్ట్ కి హైప్ ఇచ్చేసి బాగా ఇచ్చేసారు మమ్మల్ని. సినిమా అయితే హిట్ అయిపోయింది. సంక్రాంతి ముందు వచ్చిందంటారా? సంక్రాంతి నిజంగానే పొంగల్ అవన్నీ కలిపి అన్ని ముందే ఇచ్చేసాడు మాకు ఆయన. హిట్. ఇప్పుడు ఫైనల్ ఈ సినిమా మీద మీ అభిప్రాయం? ఈ సినిమా హిట్టే. ఈ సంక్రాంతికి వచ్చే మూవీస్ అన్ని ఏమో గానీ ఈయన మాత్రం హిట్ కొట్టేశాడు. ఇది వింటేజ్ లుక్ లో ఇది లాస్ట్ సినిమా కదా, హిట్ అయిపోయింది ఈ సినిమా. ఇంకా చెప్పలేము అంతే. సంక్రాంతికి ఎంతకంటే ఫుల్ మీల్స్ ఏ ఉంటాయి చెప్పి. ఈ సినిమాలో మీకు నచ్చిన విషయాలు ఏంటి? ఈ సినిమాలో మీకు నచ్చింది ఏంటి? ప్రభాస్ అన్న అంతే. ఎవడు అసలు చెప్పింది ప్రభాస్ అన్న ఇంట్రోవర్ట్ అని. ఇది చూస్తే అర్థం కాదా, పులిహార రాజు అంతే. ఎలా ఉంది అసలు సినిమాలో? వరకు వచ్చిన మూవీస్ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే ఇచ్చి పడేసింది. సప్తగిరి ఎంట్రీ అండ్ ఇంకా ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఈ వింటేజ్ ప్రభాస్, ఇప్పుడు బుచ్చిగాడు కానివ్వండి, డార్లింగ్ కానివ్వండి, ఆ సినిమాల కంటే ఈ సినిమా ఇంకా బాగుంది అంటారు. అసలు వాటితో వీటితో కంపేర్ చేయొద్దు. అసలు అది మొత్తం సపరేట్ కేటగిరీ, ఇది మాత్రమే సపరేట్ కేటగిరీ. ఇది అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటే ఇంకొక ఎత్తు. సినిమాలో మీకు నచ్చింది ఏంటి ఫైనల్? ఎమోషన్ క్యారీ చేస్తున్నాడు ప్రభాస్. తన నానమ్మ కోసం చేసే ఏదైతే ఉందో దట్ వాస్ వెరీ, నిజంగా చాలా బాగుంది. అది సినిమా ఎలా అనిపించింది మీకు? సినిమాలో మీకు ఇప్పుడు నుంచి వెయిట్ చేస్తున్నా నేనైతే. బిజినెస్ కూడా బొమ్మ బ్లాక్ బాస్టర్. సినిమా ఎలా అనిపించింది? సినిమాలో ప్రజెంట్ బీజిఎం కానీ మ్యూజిక్ కానీ నితి అగర్వాల్ నటన కానీ ప్రభాస్ నటన ఎలా ఉంది? 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ డార్లింగ్ ప్రభాస్ ని మాకు ముందుకు తీసుకొచ్చారు. ప్రభాస్ గారు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఎందుకని మేము చూసాం సెకండ్ హాఫ్ లో పిక్స్ వెళ్ళిపోయింది. డైరెక్షన్ చాలా బాగా వచ్చింది. ఆయన విజువల్స్ తో మైండ్ గేమ్ ఆడేశాడు. ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రభాస్ దాన్ని అలా డివైడ్ చేసి చాలా బాగుంది మూవీ. ప్రజెంట్ ప్రభాస్ హిట్ కొట్టారంటారా? హ్యాట్రిక్ కొట్టేసినట్టే. సీక్వెన్స్ కొన్ని డిలీట్ చేశారు, అవి కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. మూవీ అయితే చాలా కొత్తగా ఉంది. రొటీన్ స్టోరీ అయితే అస్సలు కాదు. చాలా కొత్తగా ఉంది. సైకాలజీ థ్రిల్లర్ చాలా బాగుంది. 1000 కోట్లు పక్కా. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటారు? ఫ్యామిలీతో పక్కా చూడొచ్చు. ఫ్యామిలీ అందరూ లైక్ చేస్తారు పక్కా. ఇప్పుడు ఇక్కడ వింటేజ్ ప్రభాస్ ని పరిచయం చేశారు అంటున్నారు. డార్లింగ్ కానివ్వండి, లేకపోతే బుచ్చిగాడు కానివ్వండి, మిర్చి కానివ్వండి, ఈ సినిమాలో కొత్తగా ఉందా? సినిమాతో ఏది కంపారిజన్ కాదు బ్రదర్. ఈ సినిమా చాలా కొత్తగా ఉంది. ప్రభాస్ వింటేజ్ డార్లింగ్ ఎలా ఉంటాడు మెయిన్లీ మేము చూడాల్సుకుంది ఏంటనుకుంటే 10 years బ్యాక్ ఎలా ఉంటాడు డార్లింగ్ అనేది. ఇప్పుడు మాత్రం మేము కంపల్సరీ చూస్తున్నాం. ఎప్పుడు యాక్షనే కాదు, మావాడు కూడా ఇలా చేస్తాడు అనేది మాత్రం మాకు నమ్మకం పుట్టించాడు. మా డార్లింగ్ మా కోసం ఏదైనా చేస్తాడు అనేది మేము మాత్రం 100% మేము చెప్తున్నాం. డార్లింగ్ ఇస్ బ్యాక్. ఓవరాల్ చాలా బాగుంది సినిమా. 4 hours ఫుటేజ్ ఉందని మార్తి చెప్పాడు. ఇంకొంచెం పెట్టుండే పోయిండేది, కొద్దిగా కట్ చేశాడు. రాజాసాబ్ 2 ఉందంటారా? రాజాసాబ్ 2 ఉంది. కొన్ని సీన్స్ కూడా ట్రైలర్ లో చూపించింది చూపిలా. యాక్చువల్లీ కొద్దిగా యాడ్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ ఫ్యామిలీస్ రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యాన్ స్టఫ్ ఉంది, బిర్యానీ, ఫుల్ మీల్స్, సంక్రాంతికి పండగ చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ అన్నట్టే ఉంది. ఈ సినిమాలో మ్యూజిక్ కానీ నెక్స్ట్ బీజీ కొట్టేశాడు. క్లైమాక్స్ చాలా బాగుంది. హ్యాట్రిక్ ఫిల్మ్ కొట్టేశాడు. 600 కోట్ల ఓపెనింగ్ అన్న. 600 కోట్ల ఓపెనింగ్. సినిమా ఎలా ఉంది? రికార్డ్ లో మా పేరు ఉంటాం కాదు, మా పేరు మీద రికార్డులు ఉంటాయి. సూపర్ అసలు. యాక్చువల్ గా దీంట్లో నిధి అగర్వాల్ కానీ ప్రభాస్ యాక్టింగ్ కానీ సూపర్ అసలు. 1 man షో అసలు. ప్రతి సీన్ గానీ హైలైట్ బాగా చెప్పారు. సూపర్ అసలు. ప్రతి సీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఎలివేషన్ అంతే సూపర్. సీట్ లో చేశాడు భయ్యా. మామూలుగా డాన్స్ అయితే ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ కేసీపీడి చాలా బాగుంది సినిమా ఎలా ఉంది? సినిమా అయితే సూపర్.
బాగుంది సినిమా. ప్రభాస్ అంటే అలాగే చూడాలనుకున్నాం, అలా చూసాం మేము. అది మా మనసుగా చాలు. సంక్రాంతికి ఇట్టు కొట్టాం మేము. సినిమా ఎలా ఉంది? సినిమా సినిమా చాలా బాగుందన్న. ప్రభాస్ ప్రభాస్ మాత్రం ప్రభాస్ యొక్క సినిమా మాత్రం ఒక 500 కోట్లు కొట్టింది కన్ఫామ్ గా. మొత్తం కలిపి 500 కోట్లు కొట్టింది. ఈసారికి మాత్రం సంక్రాంతికి సూపర్ హిట్ మాత్రం ఈ రాజసాబ్ మాత్రం. రాజసాబ్ సూపర్ హిట్ ఇక ఇది మాత్రం. దీనికి మించిన కొట్టిన హారర్ సినిమా అసలు ఉండదు ఇండియాలోనే. దీనికి మించిన సినిమా మాత్రం హారర్ మూవీ ఇండియాలోనే ఉండదు. ఇది మాత్రమే పార్ట్ ఇంకోటి ఉంది, మళ్ళీ డబుల్ దాంట్లో మళ్ళీ